పీకల దాకా మందు కొట్టి మితిమీరిన వేగంతో మెట్రో పిల్లర్ను కారుతో ఢీకొట్టారు కొందరు యువకులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఫుల్లుగా మందేసిన మందుబాబులు కారుతో నానా బీభత్సం సృష్టించారు. వీరు కొండాపూర్కు చెందిన జయంత్, పవన్లుగా గుర్తించారు. వేగంగా వచ్చిన కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో డ్రైవింగ్ సీటు వైపున్న టైరు ఊడిపోయింది. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. నల్గొండ జిల్లా డిండి మండలం తవకలాపూర్లో విషాదం నెలకొంది. పంట చేనును కాపాడుకోవడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతని ప్రాణాలనే బలికొంది. సైదులు అనే రైతు తనకున్న కొద్దిపాటి పొలంలో వేరుశనగ పంట వేశాడు. అడవి పందులకు చెక్ పెట్టాలని పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు సైదులు. అయితే అదే కరెంటు వైరు షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కరెంట్ షాక్తో శరీరం మొత్తం నల్లగా కమిలిపోయింది. సైదులు మృతితో అతని కుటుంబం ఆసరా కోల్పోయింది. హైదరాబాద్ నగరాన్ని నురగ ముంచెత్తుతోంది. విషనురగతో కూకట్పల్లి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి కూకట్పల్లి శివారులోని పరికి చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో కూకట్పల్లి ధరణినగర్ ప్రాంతంలో నురగ పెద్ద ఎత్తున పొంగిపొర్లి ఇళ్లను ముంచెత్తుతోంది. విష రసాయనాలతో రోగాల బారిన పడుతున్నామని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మిర్చి రైతులు అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే వరుస తుఫాన్లతో పంటపై తీవ్ర ప్రభావం పడి సంక్షోభంలో చిక్కుకున్నామని, ఇప్పుడు ఈ వర్షం దెబ్బకు కనీసం కూలీల డబ్బులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు మిర్చి రైతులు. పంట చేతికొచ్చిన టైంలో ప్రతిసారి వర్షాలు పడి నష్టపరిచాయని అంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.